ముక్కోటి ఏకాదశి నాడు జరిగేటటువంటి క్రతువులలో ఒక భాగంగా ఉత్తరద్వార దర్శనము అని ఒకటి ఉంటుంది. ఇది మళ్ళీ సంప్రదాయంలో ఒక్క వైష్ణవ దేవాలయాల్లోనే. అసలు ఇంకా నేను పరమ సత్యం చెప్పవలసి వస్తే ఇది యథార్థమునకు ఒక్క శ్రీరంగ క్షేత్రమునకే సంబంధించింది. అందుకే ఉత్తర ద్వారం తీయడం అన్నది ఒక్క శ్రీరంగ క్షేత్రానికే ఉంది. అసలు నిజానికి మిగిలిన క్షేత్రాల్లో ఉత్తర ద్వారాలు తీయడాలనే మాటలు లేవు. కాలక్రమంలో ఏమైందంటే అందరూ శ్రీరంగ క్షేత్రానికి వెళ్ళి ఇన్ని కోట్ల మంది ఉత్తర ద్వార ప్రవేశం చేయలేరు. కాబట్టి శ్రీచక్రం టీవీ కొంతలో కొంత ఎక్కడ ఉన్న విష్ణు క్షేత్రాన్ని అక్కడే శ్రీరంగ క్షేత్రంగా భావన చేసి రంగనాథుణ్ణి స్మరిస్తూ ఉత్తర ద్వారంలోంచి వెడతారు. ఉత్తర ద్వారంలోంచి ఆ రోజున శ్రీ మహావిష్ణువు ఏమీ చెయ్యలేనివాడు, అన్ని విధాల ఇంకా అసలు నేను ఈశ్వర ఏమీ చెయ్యలేను, నువ్వే నాకు ఆధారం, నువ్వే నన్ను తీసుకుపో అన్నవాణ్ణి ఉత్తర ద్వారం తెరిచి తనతో తీసుకుపోతాడు. ఉత్తర ద్వారం తీస్తే మీరు ఎటువైపు ఎడతారు? శ్రీచక్రం టీవీ ఉత్తరానికి ఎడతారు కదండి. ఉత్తర ద్వారం ఎందుకు తీయడం? దక్షిణ ద్వారం తీయకూడదా, తూర్పు ద్వారం తీయకూడదా? తూర్పు మంచిది కదా, మరి ఉత్తర ద్వారం ఎందుకు? అంటే మీరు యథార్థాన్ని గమనిస్తే ఉత్తరాన ఏముంటుందో తెలుసా అండి? హిమాలయాలు ఉంటాయి, ఉత్తరాన కైలాసం ఉంటుంది, ఉత్తరాన మృత్యుంజయుడు పరమేశ్వరుడు ఉంటాడు. ఉత్తర దిక్కుకి ప్రయాణం చెయ్యడం అంటే దక్షిణ దిక్కుకి ప్రయాణం ఆగిపోవాలి. దక్షిణ దిక్కుకి ఏది ఎడుతుందంటే శ్మశానం ఉంటుంది దక్షిణ దిక్కున. ఎన్ని కోట్ల జన్మలెత్తినా ఆఖరికి శరీరం వెళ్ళిపోయేది అక్కడికి. ఎవడు ఈశ్వరుడితో పాటు ఉత్తినే ఉత్తరద్వారంలోంచి వెళ్ళడం కాదు, అసలు నిజంగా ఉత్తరద్వారంలోంచి వెళ్ళడం అంటే ఏమిటో తెలుసా అండి? ఈశ్వరుడి పల్లకి వెళ్ళి పల్లకి వెంట వీళ్ళు వెళ్ళాలి. అసలు శాస్త్రం అది.